పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ నిబద్ధతతో ధైర్యంగా క్రమశిక్షణతో సమర్థవంతంగా పనిచేయాలని గణతంత్ర దినోత్సవ సందర్భంగా పోలీస్ అధికారులతో కలిసి కమిషనరేట్ ఆవరణలో జమ్మి చెట్టు నాటారు. కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన జెండాను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ Samar Guard! Russia salute! Salaam! Yes! श्रीमान सम्मान गार्ड समाप्त हुआ, निष्क्रमण के लिए आज्ञा प्रदान करें। नमस्कार अंदर गुड मार्निंग रामगुंडम ప్రజలందరికీ ప్రజాప్రతినిధులకి ఉద్యోగస్తులకి విద్యార్థులకి మహిళలకి అందరికీ కూడా ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మన రాజ్యాంగాన్ని ఇచ్చిన స్ఫూర్తితో మనం ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్రాలతో అభివృద్ధిలో నడుస్తున్నందుకు మీ అందరికీ అభినందిస్తున్నాను. భారతదేశం ప్రతి ఏటా జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని రిపబ్లిక్ డే అని ఘనంగా నిర్వహించుకుంటాం. ఈరోజు ప్రతి భారతీయుడి హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇది మన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సార్వభౌమత్వం, దేశంలోకి ఆకాంక్షలు, ఆదర్శాలను పొందుపరిచిన రోజు. మన స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన మన పూర్వీకుల త్యాగాలు, పోరాటాలు గుర్తు చేసుకునే రోజు. స్వేచ్ఛ భారత నిర్మాణాన్ని సహకరించిన అసంఖ్యాక మహోన్నత వీరులకు మన కృతజ్ఞతలు తెలియజేసే రోజు. వలసదారుల పాలన నుంచి సార్వభౌమ గణతంత్ర వరకు ప్రయాణం అంత తేలికైందేమీ కాదు. జనవరి 26, 1915 ఆమోదించబడిన భారత రాజ్యాంగం కేవలం చట్టపరమైన మాత్రమే కాదు, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వ సూత్రాలను సజీవ నిదర్శనం. కుల, మత, లింగ భేదాలు లేకుండా ప్రతి పౌరునికి సమాన హక్కులు, అవకాశాలు ఉండేలా సమాజాన్ని నిర్మాణాన్ని నిర్దేశించిన రోజు, నిర్దేశించిన పుస్తకం. మన రాజ్యాంగాన్ని ఆమోదించిన 7 దశాబ్దాల్లో భారతదేశం అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది. ఆర్థిక వృద్ధి, సాంకేతిక పరివృద్ధి, సాంకేతిక పురోగతి, సామాజిక పురోగమనం మనం చూస్తూనే ఉన్నాం. మన దేశం యొక్క వైవిధ్యమే మన దేశానికి బలం. భారతదేశంలోని సంస్కృతులు, భాషలు, సాంప్రదాయాలు, వస్త్రాధారణ అందరికీ గర్వకారణం. అయితే విజయాలనే కాదు, సవాళ్ళను కూడా మనం గుర్తు చేసుకోవాలి. సామాజిక ఆర్థిక సమానతలు నేడు మనం ఎదుర్కొంటున్న పెద్ద సవాళ్ళు. దీన్ని రూపుమాపాల్సిన అవసరం ఉంది. పురోగతి ఉన్నప్పటికీ పేదరికం, విద్యకు ప్రాముఖ్యత లేకపోవడం, ఆరోగ్య పరిరక్షణలో అసమానతలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ అంతరాలను తగ్గించడం, అభివృద్ధి ఫలాలను దేశంలోని ప్రతి పౌరునికి చేరేలా చేయడం మన సమిష్టి బాధ్యత. భారతదేశాన్ని అత్యుత్తమ దేశంగా నిర్మించేందుకు కృషి చేద్దాం. మనం స్వేచ్ఛతో పాటు భవిష్యత్తు తరాలకు సహజ వనరులను సంరక్షించడానికి కృషి చేయాలి. వాతావరణ మార్పు అనేది ప్రపంచ సవాలు. అంతర్జాతీయ సమాజంలో బాధ్యతాయుతమైన సభ్యునిగా భారతదేశం పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో ముందుండాలి. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన సరిహద్దులను కాపాడే సైనికులకు, అన్నం పెట్టే రైతులకు, సాంకేతికంగా దేశాన్ని ముందు నడిపిస్తున్న శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలియజేద్దాం. సమాజ నిర్మాణాన్ని మనమంతా కృషి చేద్దాం. ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, గోదావరికని ఏసీపీ ఎం రమేష్, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ఏసీపీ సిడుకూరు వెంకటేశ్వర్లు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, సుందర్రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు, వివిధ ఇన్స్పెక్టర్లు, ఏఓ శ్రీనివాస్, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐ, ఆర్ఎస్ఐలు, వివిధ వింగ్ సిబ్బంది, సిపిఓ సిబ్బంది, సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ తదితరులు పాల్గొన్నారు. తర్వాత హోంగార్డ్ సార్. హోంగార్డ్ సిఆర్ గోపాల్. J. Narsimlu, Godavari Vatau, Kumar, Inspector CSB, Ramesh Babu, Inspector Task Force, Rajkumar, Inspector Task Force, Kamlakar, Inspector CC. హలో ఆల్రెడీ అవార్డు వచ్చేసి చూడరా